Indo-British Advanced Pain Clinic, Noppimayam, Surgery Duram. For appointments, 9155515563. Girls like the bad boys or good boys? Good boys for me. For you, good boys. Yes. Why? Both, like both in one. So, tell me one thing. So, good boy or bad boy? ఎవరంటే ఇష్టం? I don't know, yeah. I think good boy. Good boy. Okay, what's the qualities of good boys? See, I'm single. I really don't know about, but I don't know if I like someone. If he's good or bad, I don't care. I just like him. Whatever he have, the habits, I'll be okay. But I'll try to not improve. But if any bad habit will be there, I'll try to suggest him. That's it. దీనికి ఆన్సర్ సింపుల్గా చెప్పచ్చు. డ్రింకర్ స్థాయిలో మాత్రం ఉండకూడదు అంటే అయిపోయాయి. That's it. చెప్పింది ఎంత? ఓకే. సో ఇంతకు మీరు బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్? ఏం పర్సనల్ క్యారెక్టర్ లేదా డ్రింకర్ సాయి దేని గురించి? పర్సనల్గా చెప్పండి, తర్వాత మనం డ్రింకర్ స్థాయికి వెళ్దాం. అసలు డ్రింకర్ సాయి అని నేను ఇద్దరం గుడ్ బాయ్సే. గుడ్ బాయ్స్. ఓకే. డ్రింకర్ సాయి కూడా ఏం బ్యాడ్ బాయ్ కాదు, చాలా మంచోడు డ్రింకర్ సాయి. ఇంతకు ఈ బ్రాండ్ అంటే ఇష్టం బ్రో? డ్రింకర్ సాయికి బ్రాండ్ అంటే ఏం లేదు, మందు అయితే చాలా అది ఇష్టమే. ఇంకా మందంటే చాలు ఏదైనా. ఓకే. ఓ ఏంటంటే కొన్ని వర్డ్స్ అనేది కూడా కొంచెం అబ్యూసివ్గా కూడా ట్రైలర్లో యూజ్ చేసిన ఏ వర్డ్ అనిపించింది? కొన్ని అదే కొన్ని. సో కొన్ని పేర్లను కూడా మీరు యూజ్ చేసే విధానం. చెప్పండి. సో ఓకే, సంధ్య, సంధ్య, దాన్ని ఇంకో ప్లూరల్గా పడకండి, సంధ్య, సంధ్యలు. యా. సో ఇట్లా కొన్ని యూజ్ చేశారు కదా. తాగి కూర్చుని చక్క టర్కీ టవల్ పట్టి కూర్చొని హ్యాపీగా ముందేస్తున్న టైంలో ఒక బ్యాచ్ వచ్చారు. ఆ బ్యాచ్ లీడర్ మనోడు తెలుసు, పేరు సంధ్య. ఆ అమ్మాయితో వచ్చిన వాళ్ళు ఎవరు తెలియదు. నీ పేరేంటి అంటే చాలా టైం ప్రాసెస్, మనోడికి అంత టైం లేదు అక్కడ. సంజయ్ సంజయ్ని అడిగాడు. తర్వాత ఆమె సంజయ్ పేరు చెప్పుద్దా, శిరీష పేరు చెప్పుద్దా, తర్వాత సంగతి అది మీరు చూసింది అక్కడ వరకే కదా. అది భయ్యా, అందుకే మీకు సంజయ్ వేరేలాగా వినిపించి ఉంటుంది. సంస్కృతం తెలియనాడు కదా సంజయ్ లాగా వినపడుతుంది. సో కొన్ని వర్డ్స్ అనేది కూడా కొంచెం అలా వెళ్ళే టైప్లో ఏమన్నా ఉండే అవకాశాలు ఉంటాయా ఈ మూవీలో? కాదండి, అంటే ఇంకా ఏమన్నా అలాంటివి ఉన్నాయా అని. అసలు అదేమైంది అసలు? మనం ట్రైలర్ చూసాము. యాక్చువల్గా ముందు పెట్టుబడి పెడతాడు, తర్వాత నాకేంటి అంటాడు. నువ్వు ఆహా ఊహంత అలా అడ్డకు గోపావు అనుకో, ఇంత పొడుగు ఉంటుంది అంటది అప్పు. ఇంత పొడుగు ఉంటుంది, తీసి డొక్కలో పొడుస్తాడు. నెక్స్ట్ డైలాగ్ కత్తి. సో అక్కడి వరకు వెళ్ళి అలా తీసుకొని వచ్చేసినట్టు. ఇంత పొడుగు ఉంటుంది కత్తి, అది తీసి డొక్కలో పొడుతాడు, సచ్చూరుకుంటా ఉంటుంది. అది డైలాగ్ కంటిన్యూ. నెక్స్ట్ మనకేంటి ట్రైలర్లో టేజర్లో మొత్తం చూపించలేం కదా, అక్కడ కట్ చేసాను నేను. కట్ చేసి నెక్స్ట్ అట్లా వెళ్ళాం అంతే. మీరున్నారు, మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందరూ మీలాగే పద్ధతిగా మాట్లాడతారా, లేదంటే ఎవరైనా అలా మాట్లాడతారా? రియల్గా మాట్లాడుకుందాం. మనం మీడియా ఉందనో కెమెరాలు పెట్టాను. కంప్లీట్ చేయాలండి. ఓకే మొత్తం నేను లాగేసుకుంటున్నాను కదా. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ మీలాగే మాట్లాడతారా, లేకపోతే అట్లా డ్రింకర్ సాయి లాగా ఖచ్చితంగా ప్రతి ఒక్క సర్కిల్లో మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. సాయి గారి క్యారెక్టరైజేషన్ ప్రకారం వాడు కమ్యూనికేషన్ లాంగ్వేజ్ వచ్చేసి అలా ఉంటుంది అంతే. అంతకుమించి దాంట్లో బూతులు ఉన్నాయి అట్లా ఏం లేదు. వాడు మ్యానరిజం, వాడి క్యారెక్టరైజేషన్, వాడి కమ్యూనికేషన్ స్కిల్సే చూపించారు. ఏదో అట్రాక్ట్ చేసేయాలి అది ఇది హైలైట్ చేయడానికి అని చెప్పి బూతులు పెట్టి కాదు, సిచ్యువేషన్ వల్ల వచ్చినాయి అన్నీ. వాడి కమ్యూనికేషన్ అలా ఉంటుంది అంతే, వాడి స్టైల్ అలా ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి, కెమెరాలు ఉన్నాయి కాబట్టి మనం పద్ధతిగా మాట్లాడి నలుగురు చూస్తాం కదా అనుకుంటాం. సాయంత్రం అయిపోయింది, చక్కగా టక్ తీసేసుకుని జవులు చేతి వరకు కిందకెళ్ళి మన ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. పదంట్రా పాండాబ్లోకి వెళ్ళి సిగరెట్ కాచుకుని టీ తాగుదాం పదని వెళ్తాం. సరే టీ తాగుదాం పదని వెళ్తాం. ఓకే భయ్య, వెళ్తాం. వెళ్ళినప్పుడు భుజాల మీద చేతులు వేసుకుంటే మనకి ఏం మాటలు వస్తాయి, మన చిన్నప్పుడు మాటలు, మన ఫ్రెండ్స్ మాటలు వస్తాయి. ఆటలో ఇవి ఉండవా భయ్యా, ఓపెన్గా హార్ట్ ఉంటాయి. అది ఏంటంటే ఉంటాయి కాబట్టి మీరు తీసుకొచ్చి పెడతారా అందరి ముందు అనొచ్చు. మనం పెట్టుకుంది కానీ మనలాంటి వాళ్ళందరికీ రీచ్ అవుతుందనే, కరెక్ట్ అవుతుందనే ఉద్దేశమే తప్ప దీన్ని హైలైట్ చేసేసుకొని ఏదో బూత్ నేను చెప్తే ఎవరు మారుతారు భయ్యా, నేను ఈ మాట పెట్టానని చెప్పి దాన్ని వాడేసుకుని విపరీతంగా చెడిపోతారు జనాలు. నేను ఒక కొత్త బూత్ మాటని జనాలకు ఇంట్రడ్యూస్ ఏం చేయట్లేదు. అందరూ మాట్లాడుకునే దాన్ని కరెక్ట్ చేయడం కోసం, వాళ్ళకి అరే మనం మాట్లాడుకున్నట్టు ఉన్నాయి ఆ మాటలు అని చేయటం కోసం ఇందులో పెట్టుకున్నాను తప్ప న్యాచురల్గా ఉంటే ఈజీగా కనెక్ట్ అవుతారు ఎవరైనా కానీ, న్యాచురాలిటీ కోసం అంతే. అంటే ఈ ఒక స్టోరీ అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉంటే యాజ్ ఏ డెబ్యూ హీరోగా మీరు ఎంటర్ అవుతున్నప్పుడు ఇంత రా అండ్ రగ్గడ్ స్టోరీ అనేది కూడా చాలా వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్. మరి ఆ క్యారెక్టర్ని పుల్ చేయడానికి వచ్చినప్పుడు ఫీల్ అవ్వాలి నిజం చెప్పాలంటే.
కొత్త వాళ్ళకి ఇది రావడం చాలా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే నేను ఎన్ని ఫిలిమ్స్ చేస్తే నేను తెలుస్తాయో ఈ సినిమాతోనే అందరికీ తెలిసిపోయాను అని అనుకుంటున్నా. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు, మామ మేము చాలా కష్టపడుతున్నాం మామ, 4-5 సినిమాలు చేసాం ఇంకా తెలియలే, నీ సినిమా రిలీజ్ అవ్వకుండా నువ్వు మాత్రం మరి తెలిసిపోయామో అంటున్నారు. సో అది రా అండ్ రస్టిక్గా ఉండటం వల్లే అలా జరిగింది అనుకుంటా మరి. సో హ్యాపీగా ఉంది నాకు చాలా. ఇది ఒకటే కాదు, ఇందులో ఏంటంటే కామెడీ చేస్తాడు, అతను చేయడు, మనం నవ్వుకుంటాం మనోడు మాటలను బట్టి. అట్లాగే కోపం వచ్చినప్పుడు పిక్స్కి వెళ్ళిపోతాడు. అంటే ఆ వేరియేషన్స్ నేను చూపించుకున్నాం మనోళ్ళు ఆ క్యారెక్టరేషన్లో. కోపం వస్తే ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది, దడుచుకునేటట్టు ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అట్లాగే ఒక నమ్మక ద్రోహం చేస్తే ఆడు ఎమోషన్ ఎలా ఉంటుంది అనేది ఎమోషన్ పరంగా చూపించుకున్నా. దెబ్బ తింటే ఎంత డల్ అయిపోతాడు మనిషి అన్నది చూపించుకున్నా. మనిషి అంత పుల్లా ఉండేవాడు సడన్గా నేల మీద పడిపోతే, గాయపడిన ఒక పుల్లి అయిపోతే ఆడి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూపించాడు ఎక్స్ప్రెషన్స్. ఇక ఏంటంటే ఇక ఒక స్టేజ్కి వచ్చేసరికి మనోడిని చూస్తే గుండె పగిలిపోద్ది. ఆ యాక్టింగ్ సెంటిమెంట్ చూపించుకున్నాడు. ఈ 5 వేరియేషన్స్ భయ్యా ఏడిపించకపోతే నువ్వు నాకు ఫోన్ చేసి ఎందుకులే ఇంకా మా డ్రింకర్ సైడ్ డైలాగ్స్ చెప్పు భయ్యా. లేదు అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నా. లాస్ట్ 30 minutes సినిమాలో ఆడియన్స్ జస్ట్ మామూలుగా ఏంటంటే మన సినిమా చూసేటప్పుడు దానగా జరుగుతారు బైక్ ఎందుకు అట్లా. జస్ట్ ఎప్పుడైతే ఈ సీట్కి ఎడ్జ్కి వెళ్ళిపోయాడో సినిమా లెక్క వేరేది. మనం చూస్తూ ఉంటాం కదా, దానికి జరుగుతారు కిందకి ఎట్లా అంటే ఇంకా కావలేదంటే మన సినిమా కాదు భయ్య, మన సినిమా కాదు. లాస్ట్ 35 minutes 40 minutes అలా కూర్చొని అలాగే చూస్తాడు. తల తిప్పరు బలమైనటువంటి బాధ. ఇప్పుడు 7G బృందావన కాలనీ చూసి వస్తే మనకి ఎంత బాధ వేస్తుంది అమ్మాయి మీద, అట్లాగే ప్రేమిస్తే సినిమా చూస్తే ఆ భర్త మీద అసలు ఎంత బాధ వేస్తుంది మనకి. ఆ ఫీల్తో బయటకు వస్తాడు డెఫినెట్గా. హంట్ చేస్తాడు 2-3 days అయితే డెఫినెట్గా. పాపం ఎందుకంటే ఆయన బాగా బ్యాడ్ అనుకుంటారు చూసేటప్పుడు. సడన్గా ఆడు క్యారెక్టర్ వేరియేషన్ చూసేసరికి ఏంటంటే బాధ వేస్తుంది. అంటే మనం తప్పుగా అర్థం చేసుకున్నామే, కాదే పాపం అలాంటి వాడు కాదు కదా, ఎందుకు అర్థం చేసుకున్నాము అన్న బాధ ఉంటుంది చూసారా. ఆ బాధని చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అలా డిజైన్ చేసింది క్యారెక్టర్. సో మోస్ట్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ ఏంటంటే ట్రైలర్లో చూసినంత వరకు సో ఎక్కువ ఫ్రస్ట్రేషన్ అండ్ ఇష్టం లేని మనిషి ప్రపోజ్ చేస్తే హౌ యూ ఫెల్ట్ ఆ టైప్లో అనిపించింది అనమాట. సో ఎలా మేనేజ్ చేశారు క్యారెక్టరైజేషన్ ఎవ్రీథింగ్? It was like, see, I just have to wonder what if a drinker guy will come to me, how I will react. It is like that only. So I just thought, like, I really lived that character actually. When there is see that poster, how he is looking. If he is looking at me like this, what I'll do? It comes very natural to me. So characterization, it was very natural for me and easy for me. That emotion is very natural and genuine. Like I don't have to think that much, like what should I portray. Like it was very easy, I feel. Okay. Yes. నైస్. ఆ క్యారెక్టర్లో మీరు ఆ ఎక్స్ప్రెషన్స్ చూపించారు కాబట్టి సో మిమ్మల్ని మేము అంతగా ఓన్ చేసుకుంటున్నాం. నైస్. అండ్ ధర్మ బ్రో ఏంటంటే ఈ మూవీలో బాగి సాంగ్ అనేది కూడా సో అందరికీ బాగా ఎక్కింది. అందులో డ్యాన్స్ కూడా మీరు ఇరగొట్టేశారు. ఏంటి ప్రాక్టీస్ ఎట్లా జరిగింది, లేకపోతే ముందు నుంచి మీకు ఉండిందా ఏంటి? మా ముందు నుంచి డ్యాన్సర్ని, కానీ మా కొరియోగ్రాఫర్ ఆ సాంగ్కి మోయిన్ మాస్టర్. యాక్చువల్లీ డ్రింక్స్ సాంగ్ కూడా బాగుంటుంది. వీడియో అది డైరెక్ట్ సినిమాలో పెట్టారు డైరెక్టర్ గారు, ఇప్పుడు ఎందుకు బయటని. అదేమో భాను మాస్టర్ చేశారు. వాళ్ళిద్దరూ ఆ స్టెప్స్ అలా మంచిగా కొరియోగ్రఫీ చేశారు. సో అందుకు నేను వేసాను, ప్రాక్టీస్ చేశాను, లుక్ వచ్చింది ఫైనల్గా అట్లా. అంటే స్పెషల్గా డ్రింకర్ సాయి అనే క్యారెక్టరైజేషన్లోనికి మీరు యాజ్ ఎ ధర్మ వెళ్ళడానికి సో హోంవర్క్ కానీ లేకపోతే కష్టపడిన విధానం సో ఎన్ని డేస్ పట్టింది మీకు కంప్లీట్గా? నేనేం లెక్కేసుకోలేదు కానీ నేను డైరెక్టర్ గారే తిరిగాం. ఓకే. ప్రతి చోటకి నేను ఆయన కలిసి వెళ్ళాం. బేసిక్గా నేను డ్రింకర్ని కాదు. సో బెల్ట్ షాపులకి, వైన్ షాపుల దగ్గరికి వెళ్తాం, అక్కడ రకరకాల వాళ్ళని అందరిని చూడటం, వాళ్ళ బిహేవియర్ చూడటం, ఆయన ఏ అయితే ఒక డ్రింకర్ సాయి అనేది ఏం చూపించాలనేది నాకు క్లారిటీగా చెప్పడం ఆ టైంలో. ఆ రకంగా మా వర్క్షాప్ అంతా డిఫరెంట్గా జరిగిందిలేండి. మా మీటింగ్స్ కూడా అన్నీ డిఫరెంట్గా పాయింట్ ఉందిలేండి. మాకు పాయింట్ ఏంటి? పాయింట్ అంటే ఇప్పుడు ఆఫీస్ ఉంది భయ్య, మనకి ఏసీలు ఉంటాయి, సోఫాలు ఉంటాయి, బాయ్లు ఉంటాడు, అన్నీ ఏర్పాటు చేయాలి. కానీ మేము ఎక్కడ కలుస్తామంటే మనిషి కూడా వెళ్ళటానికి లేని దారి ఉన్న ప్లేస్లో ఉంటాం మేము. అని మేము అక్కడ నుంచి మాడుకుంటే మధ్యలో ఒకటి వెళ్ళిపోతాడు.
ఈ పక్క నుంచి ఆటో కూడా హార్న్ పడుతూ ఉంటాడు. ఫుల్ క్రౌడ్ జనాలు ఉన్నటువంటి ప్లేస్లో మా మీటింగ్ జరుగుతూ ఉంటాయి. ఏంటంటే అబ్జర్వేషన్, ఆడు చూడు మహేష్ ఆడు ఎలా పోక్కుంటున్నాడు. ఇప్పుడు ఫోన్ మాడతా ఊరికెట్టి ఫ్యాంట్ ఇట్ అనుకుంటూ ఉంటారు ఒక్కొక్కళ్ళు, వెళ్ళిపోతుంది కదా మధ్యలోకి. ఈ సర్వ్ చేసుకోవటాలు జనరల్ బాడీ లాంగ్వేజ్ అందరికీ మనం లెక్క చేయం, కానీ చూస్తే మాత్రం మనవాడు చేస్తాం అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ జనాల్లోనే మనోడిని ఎక్కువ తిప్పాను. మేము మాట్లాడుకున్నా ఏం చేసుకున్నా, ఇప్పుడు మేము మాట్లాడుకుంటే పక్కన బుస్సులు పవస్తుంది, మేము కూడా వీడియో కలుపుతూ ఉంటాడు ఈ పక్క నుంచి. అట్లా ఏంటంటే ఆ జనాలు, ఆ పబ్లిక్, ఆళ్ళల్లో ముందు మనోడిని పెట్టేయాలి, అలవాటు చేసేది. అంతేగాని ఆఫీసులో కూర్చొని నలుగురు అఫీషియల్కి వచ్చి మాట్లాడేసుకుని వెళ్ళిపోతే అది కాదని చెప్పి తిప్పే మనోడిని బాగా తిప్పడం. బెల్ షాప్కి వెళ్ళేవాళ్ళం, అంతగా కంబైన్డ్ కూర్చొని ముందు బాగా సీ క్లాస్ ఉంటుంది మన బోరబండకి వెళ్ళి కూర్చుంటే అసలు ఆడు ఫస్ట్ చక్కగా వస్తాడు, పద్ధతిగా బొట్టు పెట్టుకొని ఫ్రెష్గా స్నానం చేసి. ఏంటి ఇప్పుడు గుడికెళ్ళి వచ్చేది అన్నట్టు ఉంటుంది మనకి అడిపీరియన్స్ అడిగి. చక్కగా వచ్చి టేబుల్ మీద కూర్చొని పద్ధతిగా అనమాట చక్క నీట్గా క్లీన్ చేసుకుంటాడు. ఫస్ట్ ఆడు ప్లేస్ వరకు క్లీన్ చేసుకుంటాడు కచ్చి పెన్ తీసుకొని. ఆ బాటిల్ డిస్పోజల్ ఎన్ని పెట్టుకొని అబ్బబ్బా ఏం పద్ధతి రాసని. వాళ్ళ క్యారియర్ భయ్యా భోజనం ఆడు ఆఫీస్ కాను ఎక్కడ బయలుదేరి వస్తాడు ఇంటికాడ నుంచి. ఆడు శుభ్రంగా అన్ని పెట్టుకొని చక్కగా మేము వద్దరం చూడు వేసాడు. అది చూడు ఫస్ట్ రౌండ్ వేసాడు, సెకండ్ రౌండ్ చూడు వ్యవహారం మారిపోతుంది, ఫోన్ చేస్తాడు సెకండ్ రౌండ్కి. ఫస్ట్ రౌండ్కి వేస్తాడు, సెకండ్ రౌండ్ ఫోన్ వస్తుంది. ఇక ఆడు ముత్తుకుంటాడు ఇక ఫోన్లు అందరినీ. ఇంకా అట్లా చూసే బిహేవియర్. మళ్ళీ లేచేటప్పుడు ఒక అడుగు ఇటు ఒక అడుగు అట్టేస్తాడు, స్ట్రైట్గా నడవడు. అది ఎలా ఊగుతున్నాడు చూడు, మేము వీడియోస్ తీసుకునేవాళ్ళం. అలా రియల్గా అసలు ఫుల్గా అయితే ఎలా ఉంటాడు, ఫస్ట్ రౌండ్కి ఎలా ఉంటాడు, సెకండ్ రౌండ్, అవన్నీ మేము ప్రాక్టికల్గా చూసామన్నీ. ఈ బెల్ షాపులు ఎన్ని కంఫర్టబుల్గానే ఉంగలే కానీ భయ్యా, మరీ ఒక చాటుకు మాత్రం మీటింగ్ ఒక దగ్గర మాత్రం మీటింగ్ మర్చిపోయినబ్బా స్మెల్ వియర్డ్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ ఓకే, బెల్ షాపులకి వైన్ షాపులకి వెళ్ళటం మా పాయింట్ అంతా పర్లా, కానీ కొంచెం బాగానే ఉండేది. ఒక చాటు మాత్రం మరీ స్మెల్ అనమాట, ఇంకా దారుణమైన స్మెల్ సార్. అక్కడ ముందు అక్కడ మొత్తం అన్ని చేసేస్తూ ఉంటారు. అది కాదు బ్యాంకాక్ కాదు సార్, ఆ రోడ్డు మేము పెట్టుకున్న పేర్లు భయ్యా. బ్యాంకాక్ అంటే బ్యాంకాక్ అనుకో, మాకు మేము సరదాగా పెట్టుకుంటాం బ్యాంకాక్ అని సార్. లాస్ట్ స్పాట్ సార్, లాస్ట్ స్పాట్ అబ్బా ప్రియాంక వైన్స్ అదొకటి. అయితే భయ్యా మనోడు ఫస్ట్ టైం మేము వెళ్ళాం వైన్ షాప్ దగ్గరికి. మనోడికి అప్పుడు దాకా పాపం నిజంగా మనోడికి సిగరెట్ తాగడం తెలియదు, ముందు తాగడం తెలియదు. సిగరెట్ తాగి స్టార్టింగ్లో ముక్కులోంచి రావాలంట నేను, మనోడికి ఏమో అసలు తాకటమే రాదు. ఒక 10 days హాస్పిటల్లో ఉన్నాడు. నిమ్ము పెట్టేసి కొంచెం అయినా సరే క్యారెక్టర్ అంటే మరి సిగరెట్ కాల్చకుండా ముందు తాకుండా క్యారెక్టర్ ఎలా కనపడుతుంది నాకు, ఆ డ్రింకర్స్ అయిన క్యారెక్టర్. దానికోసం మనోడు ఏంటంటే ఎలా తాగుతున్నాడు చూడాడు, చూడు ఎలా తాగుతున్నాడు. ఫోన్ మాట్లాడతాడు, సిగరెట్ తాగినట్టు ఉండదు, ఏదో ఆ ఫోన్ మాడుతూ ఉంటాడు, ఇది వెళ్ళిపోతూ ఉంటుంది సిగరెట్. అది చూడు ఆ బాడీ లాంగ్వేజ్ చూడు. ఇట్లా మేమిద్దరం అంత వర్క్ చేసాం యాక్చువల్గా. ఏంటంటే ఆ క్యారెక్టరైజేషన్ కోసం ఓన్లీ. వైన్ షాప్కి వెళ్ళాం ఫస్ట్ 10 అయింది, అవ్వలేడు, ఖాళీగా ఉంది. ఏంటి సార్ ఇక్కడ తీసుకొచ్చారు, నేను ఎవరిని చూసి నేర్చుకోవాలన్నాడు. ముందు ఒక నిమిషం ఉండన్న, ఎవరు లేరు కదా అక్కడ నిజంగానే. ఒక్కసారికి షాప్ వచ్చి షట్టర్ తీయటం ఆలస్యం, ఎక్కడి నుంచి వచ్చారో పోలోమని వచ్చేసారు మొత్తం ఒక 50 మంది. రెడీగా ఉంటారు భయ్య వాళ్ళు, కానీ వాళ్ళు వైన్ షాప్ నుంచి తిరుగుతారు నా ముష్యాలకి. ఈడెవడో పొద్దునేసి అనుకుంటారని చెప్పి అక్కడక్కడ ఉంటారు వాళ్ళు. ఒక్కసారి ముందు బాటల్స్ కోసం. ఏంటి సార్ ఈ క్రౌడ్ ఏంటి జనం ఏంటి, మరి అదే మరి ఇప్పుడు చూడు ఒక్కొక్క స్టైల్ చూడు. అబ్జర్వ్ చేశాను సార్, ఈ మందు కొనుక్కునే వాళ్ళు ఎంత సిన్సియర్గా ఉంటారంటే తత్మా వాళ్ళు అందరూ 500 ఇచ్చి చేంజ్ తీసుకుంటారు, ఆ టైం కూడా వేస్ట్ చేయరు, కరెక్ట్గా చేంజ్ పెట్టుకుంటారు సార్. నేను అబ్జర్వ్ కరెక్ట్గా చేంజ్ పెట్టుకున్నా చాలా చూసాం. బట్ ఇదేంటంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం చేంజ్ లేదా గూగుల్ పే వాళ్ళు పర్ఫెక్ట్గా టైం వేస్ట్ ఏం చేయరు అసలు. కరెక్ట్గా చిల్లర పెట్టుకుంటారు, వాళ్ళకి రేట్ తెలిసింది కదా, పెడతారు. వెంటనే బాటిల్ వచ్చేయాలి, మళ్ళీ అది తీసుకుని అది వెళ్ళి అది అంతా ఉండదు, వ్యవహారం అంతా ఉండదు, వేస్ట్ చేయడు.